వసు వదిన మొదటి మగుడు బతికి ఉండుంటే వాళ్ళకింత వైభోగం దక్కేదా? ఇంత సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళ? ఆయన పోయాడు, వీళ్ళ దరిద్రం పోయింది. దమయంతి, ఆపుతావా? జస్ట్ స్టాప్ ఇట్. నిజంగా నువ్వు దేవుడు అన్నయ్యా. ఈవిడ గారి కొడుక్కి కొత్త జీవితం ఇచ్చావు. లేదంటే వీధుల్లో పడి అడుక్కు తినేవాళ్ళు. నాకు తెలిసి వసు వదిన వాళ్ల మొదటి మొగుడు చచ్చినప్పుడు కాస్త ఏడ్చుంటుందేమో. ఇప్పుడు రోజు ఆనందపడుతూ ఉంది. ఆ మొగుడు చావకపోతే ఈ మొగుడు దక్కేవాడు కాదు. రేపు పన్నైపోతే ఇంకో మొగుడు. నన్నే కొడతావా? ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. చూసావమ్మా, నీ కళ్ళ ముందే నీ కూతుర్ని నీ కోడలు కొట్టింది. భాస్కర్ అన్నయ్య, అభి అన్నయ్య, వసు వదిన దౌర్జన్యం చూసారా? రే తమ్ముడు, ఈ దుర్మార్గం చూసావా? సుమంగళి అత్త, పావని వదిన, చాటి ఆడదానిపై జరిగిన దాడి చూసారా? నోర్మల్. ఆడపిల్లల ప్రవర్తించావా నువ్వు? వసు నిన్ను కొట్టకపోతే ఆ పని నేను చేసుండేదాన్ని. అమ్మా, నువ్వు నా కూతురు అయినందుకు నాకు సిగ్గుగా ఉందే. వసుని ఎంత మాట అన్నావు దమయంతి? అనే ముందు ఆలోచించవా? ఈ ఇంటి ఆడపడుచైనంత మాత్రాన అలా అనే హక్కు ఉందా నీకు? భర్త చనిపోవాలని ఏ భార్య కోరుకోదు దమయంతి. నీ భర్త నిన్ను వదిలేసి వెళ్ళినందుకే నువ్వింత బాధపడుతున్నావే, అలాంటిది నువ్వు వసుని బాధ పెట్టొచ్చా? అనకూడని మాటలని చాలా పెద్ద తప్పు చేసావు దమయంతి. తను వసుంధర కాబట్టి ఓపిగ్గా నిన్ను భరించి కొట్టి వదిలేశారు. తన స్థానంలో వేరే ఎవ్వరున్నా ఈ పార్టీకి నిన్ను మెడబట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేసేవాళ్ళు. నన్ను గెంటేస్తారా అన్నయ్య? ఆడపిల్లలకు పుట్టింటి మీద ప్రేమ మమకారం ఉండాలి. అన్నదమ్ముల భార్యల మీద అసూయ ద్వేషం ఉండకూడదు. అది కాదన్నయ్య, వసు వదిన మొదటి మొగుడు బతికే ఉండుంటే ఆ గతం ఎప్పుడూ సమాధి కాబడింది దమయంతి. నువ్వు దాన్ని మళ్ళీ మళ్ళీ బయటికి తీసుకురావద్దు. వసు గారికి నేను, ఈ ఇల్లు, కుటుంబం తప్ప వేరే ఏమీ లేదు. తన భర్త నేనే, బన్నీ తండ్రిని నేనే. మరోసారి ఈ ప్రస్తావన తీసుకురావద్దు. అందరు ఆడపిల్లల్లా వసు గారికి అదృష్టం కలిసి రాలేదు. వసు గారి వల్లే ఈ కుటుంబం అంతా కలిసి ఉంది. ఈ ఇంట్లో తను ఎంత సంతోషంగా ఉందో తెలియదు, కానీ తన వల్ల మాత్రం ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉంది. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చెప్పించుకునే పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. వసు గారు, బన్నీకి టాబ్లెట్స్ వేసే టైం అయింది, తీసుకెళ్ళండి. పద బన్నీ.
పిన్ని కూతురు అని తెలిసినప్పుడు నిన్ను ప్రేమించాను. అమ్మ కూతురు అని తెలిసాక కూడా ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమని అలాగే కాపాడుకోదామైంతే. అదే నిన్ను కాపాడుతుంది. నీకింత నోరెలా వచ్చిందే? భాస్కర్ గాని అభి అఖిల్ గాని ఎప్పుడూ నీలా మాట్లాడలేదు. ఎందుకిలా తయారయ్యావు? మీరందరూ ఒకటైపోయి నన్ను అంటున్నారు కదా, నాకు అర్థమైంది. నువ్వు తప్పుగా మాట్లాడవక్క. నేను ఏం చేసినా తప్పేరా మీకు? నన్ను ఇంకా పరాయిదానిలాగానే చూస్తున్నారు. నేను ఈ ఇంటి సొంత మనిషినని మర్చిపోకండి. ఈ దమయంతితో ఓసారి మాట్లాడాలి. ఆ వసుకెంత ధైర్యం ఉంటే నన్నే కొడుతుందా? ఇంటి ఆడపడుచు మీద చేయి చేసుకుంటుందా? వదిలేయమ్మా, నువ్వు నోరు చేసుకున్నావు, అత్తయ్య చేయి చేసుకుంది, సరిపోయింది. ఏయ్, నేను అది ఒకటేనంటే అది ఎక్కడో బయట నుంచి వచ్చింది. నేను ఈ ఇంటి మనిషిని. నువ్వు బన్నీ గురించి అలా మాట్లాడటం తప్పు కదా. ఏంటి తప్పు? ఆ బన్నిగాడికైతే లక్షలు ఖర్చు పెడతారు. నేను నీకోసం కిట్టుగాడి కోసం 1,00,000 రూపాయలు అడిగితే ఇవ్వరా? ఈ ఆస్తిలో మనకి భాగం ఉంది. బన్నీకి ఊరికే ఖర్చు పెట్టలేదు కదా. పాపం వాడికి యాక్సిడెంట్ అయింది, ట్రీట్మెంట్ కోసం ఖర్చు పెట్టారు. నువ్వు కూడా వాళ్ళలాగే మాట్లాడకు. మనం ఇలా ఆలోచిస్తే మన చేతికి చిప్పే మిగులుతుంది. ఆస్తుల గురించి కాకుండా మనుషుల గురించి మాట్లాడమ్మా. నోర్ముయ్, నాకు తల పగిలిపోతుంది. వెళ్ళి వేడిగా కాఫీ తీసుకొనిరా. ఏంటే దమయంతి, అరిచి అరిచి నోరు తల నొప్పి పుడుతున్నాయా? నన్ను వెటకారం చేయడానికి వచ్చావా? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని నిన్ను వెటకారం చేస్తే నాకేం వస్తుంది? మరి ఇన్నాళ్ళు గొడవ పడ్డావు కదా. ఏదో కాసేపు ఎంటర్టైన్మెంట్ తప్ప నాకేం బెనిఫిట్ లేదు. నువ్వు వింటాను అంటే నీకు సలహా చెప్తాను. అంటే పోరు నష్టం చెలిమి లాభము అని పెద్దలు అన్నారు కదా. అంటే మనం గొడవ పడితే మనకే నష్టం తప్ప లాభం ఉండదు. అదే మనం కలిసిపోయామనుకో బోలెడంత ఉపయోగం. నీతో నేను కలిసిపోయేదేంటి? నీ వల్ల నాకేం ఉపయోగం ఉంది? చాలా ఉపయోగం ఉంది, చెప్తాను విను. నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి, నేను ఈ ఇంటి ఆడపడుచునే. మన ఇద్దరి ఇంటి పేర్లు కూడా ఒకటే. నువ్వు నేను కొట్టుకుంటే ఇంటి కోడళ్ల ముందు పలుచనైపోతాం. అదే మనం కలిసుంటే కలదు సుఖం. ఆ సుఖం ఏంటని అడుగుతున్నాను. ఇది వరకు ఆ హారిక నేను కలిసి ఉండేవాళ్ళం. వసు పావనీలను ఓ ఆట ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు హారిక బయటకు వెళ్ళిపోయాక నేను ఒంటరిదాన్ని అయిపోయాను. అందుకని నేను నీతో చేతులు కలపాల్సిన అవసరం లేదు. ఉందే, నీకు నా అవసరం చాలా ఉంది. నువ్వు శివానీని ఎందుకు రప్పించావో నాకు తెలుసు. నీ కూతుర్ని ఈ ఇంటి కోడలుగా చెయ్యాలనే కదా నీ ప్లాన్. ఆ విషయం నీకెలా తెలుసు? కోడలకు కూడా చెవులున్నాయన్న మాట నువ్వు వినే ఉంటావు. ఈ ఇంటి కోడలు నా చెవులు. ఎవరు ఏం మాట్లాడుకున్నా నాకిట్టే తెలిసిపోతుంది. అంటే మా మాటలు చాటుగా విన్నావా? ఎలా వింటే ఏంటి? నీ ఉద్దేశం నాకు అర్థమైంది. నువ్వు నాతో చేతులు కలిపావే అనుకో, శివానీని అఖిలగాడికిచ్చి పెళ్లి చేసే విషయంలో నేను నీకు సహాయం చేస్తాను. కానీ నాకు ఎంతో కొంత లాభం ఉండాలి కదా. నేను నీతో చేతులు కలపకపోతే అప్పుడు నీకే నష్టం.
ఈ ఇంట్లో నాకు ఎంతో కొంత విలువుంది. ఏదో ఒకటి చేసి నీ కూతుర్ని ఈ ఇంటి కోడలవ్వకుండా అడ్డుపడతాను. దానివల్ల నీకేంటి లాభం? అదే కదా చెప్తున్నాను. మనం చేతులు కలిపితే ఇద్దరికీ లాభం, కాదని కొట్టుకుంటే ఇద్దరికీ నష్టం. నీకు రేపటి వరకు టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీతో చేతులు కలపకపోయినా నాకు నష్టం లేదు. నాతో గొడవ పడితే మాత్రం నీకు చాలా నష్టం. మమ్మీ కాఫీ. ఆహా, ఆ కాఫీ నాకివ్వవే. మీ అమ్మకు ఇంకో కాఫీ తెచ్చిపో. అత్తతో చేతులు కలపడం మంచిదా, కలపకపోవడం మంచిదా? ఏదైనా సరే వసు వదినని దెబ్బ కొట్టి తీరాలి. నీ నుంచి నీ కొడుకును ఒకరు దూరం చేయబోతున్నారు. ఆ వ్యక్తి చాలా ప్రమాదకరమైన మనిషమ్మా. వసుగారు, టాబ్లెట్ కింద పడేశారేంటి? చూసుకోలేదండి. ఏమైంది మమ్మీ? ఏం లేదు బన్నీ. కళ్ళు మూసుకుని పడుకో. నేను బానే ఉన్నాను మమ్మీ, నువ్వు టెన్షన్ అవ్వకు. డాడీ, మమ్మీకి కాస్త ధైర్యం చెప్పండి. డెఫినెట్లీ బన్నీ. నువ్వు ఫస్ట్ రెస్ట్ తీసుకో బన్నీ. పడుకో. పడుకో. రెస్ట్ తీసుకో. దమయంతి అన్న దాని గురించి ఆలోచిస్తున్నారా వసుగారు? తన మాటలు పట్టించుకోకండి. లేదండి, నేను ఆలోచిస్తుంది స్వామీజీ చెప్పిన మాటల గురించి. బన్నీకి ప్రమాదం జరుగుతుందని ఆయన చెప్పారు. అలాగే జరిగింది. ఒక వ్యక్తి వల్ల ఈ ఇంట్లో కష్టాలు మొదలవుతాయని, బన్నీ నాకు దూరం అవుతాడని కూడా చెప్పారు. అది కూడా జరుగుతుందని భయంగా ఉందండి. అలా జరగదండి. ఇది జరిగింది కదా. మన నుంచి బన్నీని ఎవరూ వేరు చేయలేరండి. నన్ను నమ్మండి. విధిని కూడా నమ్మలేం కదండి. బన్నీ దూరం అయితే నేను బ్రతకలేనండి. బన్నీని వదిలి నేను మాత్రం ఉండగలను వసుగారు. మన నుంచి బన్నీని వేరు చేసేదెవరండి? వాళ్ళు ఎవరైనా సరే, ఆఖరికి ఆ దేవుడైనా సరే బన్నీనివ్వను. అసలు మన నుంచి బన్నీని కోరేదెవరండి? నా కొడుకు మీద ఎవరికి హక్కు అధికారాలున్నాయి? గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ హారిక, కూర్చో. లక్ష్మి, చెప్పండి అమ్మా. హారికకు కాఫీ తీసుకొనిరా. వద్దు మేడం. నువ్వు వెళ్ళు. అన్నట్టు మీరు ఎక్కడికో వెళ్తాను అన్నారు? ఈరోజు మా ఫ్రెండ్ కూతురు బర్త్డే. మార్నింగే రమ్మని కాల్ చేసింది. ఇప్పుడు మీరు వెళ్లాల్సింది మీ ఫ్రెండ్ కూతురు దగ్గరికి కాదు మ్యామ్, మీ కొడుకు దగ్గరికి. నా కొడుకా? అదే బన్నీ దగ్గరికి, అంటే వసు అక్క వాళ్ళింటికి. వాళ్ళింటికి నేనెలా వెళ్తాను? ఎందుకు వెళ్ళకూడదు? ఇదివరకంటే మీరెవరో వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళే యాక్సెస్ లేదు.
ఇప్పుడు మీరు బన్నీని సేవ్ చేసిన దేవత కదా, హ్యాపీగా మీరు ఆ ఇంటికి వెళ్ళొచ్చు. కరెక్ట్ హారిక, నువ్వు నాకంటే ఫాస్ట్గా ఉన్నావు. ఈ రోజే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి బన్నీని చూసే వంకతో ఆ ఇంట్లో వాళ్ళందరినీ ఒక చూపు చూసొస్తాను. బట్ కేర్ఫుల్ మ్యామ్, మీ మీద అక్కడ ఎవరికి డౌట్ రాకూడదు, ముఖ్యంగా అభిభావకి వసు అక్కకి. ఏ వాళ్ళంత స్పెషలా? వాళ్ళు డేంజరస్. వాళ్ళ కళ్ళు ఎక్స్రేలు, చూపులు స్కానర్లు. మీ మీద వాళ్ళకి చిన్న డౌట్ వచ్చినా మీరట్నుంచట్టే జైలుకు వెళ్తారు. అంత బిల్డప్ ఇస్తున్నావేంటి హారిక? ఆ ఇంట్లో నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను మేడం. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, తేడా వస్తే అంత చెడ్డవాళ్ళు. వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టం. నీకు వాళ్ళ గురించి మాత్రమే తెలుసు, నా గురించి నీకు తెలీదు. నా చూపుని, నా మాటని, నా కదలికల్ని అంత ఈజీగా ఎవ్వరూ క్యాచ్ చేయలేరు. మీ సేఫ్టీ కోసం చెప్పాను మ్యామ్. ఇట్స్ ఓకే హారిక, థ్యాంక్ యూ సో మచ్. ఆ ఇంటికి వెళ్ళి బన్నీని కలిసి ఆ ఫ్యామిలీని పరిచయం చేసుకోమని మంచి ఐడియా ఇచ్చావు. నో మెన్షన్ మ్యామ్. బన్నీ ఇప్పుడు ఎలా ఉంది? ఐఎమ్ ఫైన్ డాడీ. ఓకేనా? గుడ్. అమ్మ పాలు తీసుకొచ్చింది. బన్నీ, బన్నీ ఈ పాలు తాగు. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ వసు గారు. నాకు ఇంట్లో బోర్గా ఉంది మమ్మీ, స్కూల్కి వెళ్తాను. బన్నీ ఈరోజు రెస్ట్ తీసుకొని రేపటి నుంచి స్కూల్కి వెళ్ళు. ఓకే? అను, కీర్తి, కిట్టు బాబు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కదా. లేదు, నువ్వు ఇంట్లో ఉన్నావని వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు. అయితే పాలు తాగి వాళ్ళతో ఆడుకుంటాను. బన్నీ ఈరోజు ఆడుకోవడం వద్దు బన్నీ, ఈరోజు కంప్లీట్గా రెస్ట్ తీసుకో. కావాలంటే ఈవినింగ్ మిమ్మల్ని పార్క్ తీసుకెళ్ళమని బాబాయ్కి చెప్తాను. ఓకేనా? బావా, నా డ్రెస్ ఎలా ఉంది? నా డ్రెస్ ఎలా ఉంది మావయ్య? ఎవరి డ్రెస్ బాగుందన్నా ఇంకొకరి కోపం వస్తుందే, ఏం చేయాలి? చెప్పు బావా, నా డ్రెస్సే బాగుంది కదా. నా డ్రెస్సే బాగుందని చెప్పు మావయ్య. అయ్యో, నీ డ్రెస్ ఏం బాలేదు, ఓల్డ్ ఫ్యాషన్ లా ఉంది. ఏం కాదు, నువ్వే అమ్మమ్మల కాలం నాటి అమ్మాయిలా ఉన్నావు. హలో, నేను సిటీలో పుట్టి పెరిగాను. నేను సిటీలో చదువుకుంటున్నాను. దేవుడా, నాకేంటి గోలా? ఎవరు బావా ఆవిడ? ఎవరు మావయ్య? నమస్తే మేడం, మీరు మా ఇంటికి? బన్నీని చూడాలనిపించింది. బన్నీ ఇంట్లోనే ఉన్నాడు మేడం, వెళ్దాం పదండి. ఓకే. రండి మేడం. రండి మేడం. అమ్మా, అన్నయ్య, వదినా, అందరూ రండి. శ్యామల గారు వచ్చారు. పర్లేదు, నా మొగుడి మొదటి పెళ్ళం మంచి ఇంట్లోనే సెటిల్ అయిపోయింది. మేడం కూర్చోండి. అన్నయ్య, ఇవిడ శ్యామల గారు అన్నయ్య. మన బన్నీని కాపాడింది ఈ మేడమే. చాలా థ్యాంక్స్ అండి. టైంకి మా బన్నీని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. మీరు లేకపోతే మా బన్నీకి ఏమైపోయేదోనండి. దేవతలా కాపాడారు. అయ్యో, పసిపిల్లలు దేవుళ్ళలాంటి వాళ్ళు. వాళ్ళని కాపాడటం అంటే ఆ దేవుడికి పూజ చేయటమే. మంచి మాట చెప్పావమ్మా, కూర్చోమ్మా. బన్నీని చూద్దామని వచ్చాను. అను, కీర్తి, అన్నయ్యని మమ్మీని డాడీని పిలుచుకొని రండి. ఇది దేవత కాదు, దయ్యం. అనవసరంగా ఆ బన్నీగాడిని కాపాడింది. ఈ బన్నీగాడికి ఊరంతా బంధువులున్నట్టున్నారు. ఎవరో ఒకరు వాణ్ణి కాపాడటమే. అంత టైం లేదు బన్నీ. మమ్మీ డాడీ, నీకోసం ఎవరో వచ్చారు.
ఎవరో ఏంటి? పద. థ్యాంక్ యూ మేడం, బన్నీని కాపాడినందుకు. నమస్తే అండి. నమస్తే అండి. మీరా బన్నీని చూడ్డానికి వచ్చారంటే ఇంకెవరో అనుకున్నాము. హాయ్ బన్నీ, ఇప్పుడు ఎలా ఉంది? ఫైన్ ఆంటీ. నిన్న నన్ను సేవ్ చేసింది మీరే కదా, థ్యాంక్ యూ సో మచ్. నేను చూస్తుంటే అచ్చం మా అబ్బాయిని చూస్తున్నట్టు ఉంది బన్నీ. తీసుకోండి. మీ అబ్బాయి